అక్కడికి వెళ్ళండి అందరూ కలిసి गौरव
కార్యక్రమానికి ఇచ్చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఆహ్వాన కంపెనీ వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా, మాకు సపోర్ట్ చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి మునగాల రాజేంద్రరావుని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి బ్యాడ్జిని అలంకరించాల్సిందిగా అదేవిధంగా శ్రీ చందంనేని మీనేంద్రరావు గారు, మీరు హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ వెల్మా అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మాధవరం గోవర్ధన్ రావు, సెక్రటరీ రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత మాధవరపు మురళీధరరావు గారు, ట్రెజరర్ రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి గుజ్జా దీపిక యుగంధర్రావు గారిని, జడ్పీ చైర్పర్సన్ సూర్యాపేట గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. మరి సభ్యురాలు వారిని సగౌరవంగా వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ మీ కరతాళ ధ్వనులతో. థ్యాంక్ యూ అమ్మా. వీరికి పద్మ, ప్రవళిక వీరిద్దరు కూడా ఇచ్చేసి వారికి ఒక బొకేను అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ సుమయ్య గారి కొండలరావు గారిని కూడా ఆహ్వానించాం. వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. తర్వాత గౌరవనీయులు పెద్దలు పేరాల శేఖరరావు గారు కూడా వారు వస్తామని చెప్పారు, తిరిగి ఎప్పుడైనా జాయిన్ కావచ్చు మనతోటి. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ సంకేణ వెంకటేశ్వర ఎక్స్ ఎమ్మెల్యే గారిని సగౌరవంగా వేదికపైకి తీసుకొని రావాల్సిందిగా ఆహ్వాన కమిటీని నేను వినవించుకుంటున్నాను. ఉజ్జన యాదగిరిరావు గారిని, నాగులవంచ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా నేరవల్లి దివాకర్ రావు గారు ఇద్దరు కూడా విచ్చేసి వారిని గౌరవించాల్సిందిగా కోరుతున్నాను. తెలియదు కానీ ఒకసారి కొట్టి చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు శ్రీమతి రోజా రంగారావు గారు, కార్పొరేటర్, వారిని సగౌరవంగా వేదికపైకి తోడుకొని రావాల్సిందిగా మన పద్మ మరియు మిగతా వాళ్ళు బయటకు తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కూడా మీరు చప్పట్లు కొడుతూ ఉంటే కాస్త సంతోషం అనిపిస్తుంది. వారిని సగౌరవంగా మొక్కతోటి గౌరవించాల్సిందిగా పద్మ మరియు ఇద్దరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా పొట్లపల్లి రామ్మోహన్ గారు కూడా విచ్చేస్తా అని చెప్పారు, శ్రీదేవి గారు. తర్వాత కొనగోటి జనార్దన్ రావు గారు, వీరిని సగౌరవంగా వేదికపైకి తీసుకొని రావాల్సిందిగా కోరుతూ వారిని రేవరావు బోయనపల్లి గారు, పగిడిమల్లి తిలకరావు లేదా నాగవరం వెంకటేశ్వరరావు గారిని వారిని తోడుకొని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సురభి చలపతిరావు గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, వారిని సగౌరవంగా వేదికపైకి తీసుకురావాల్సిందిగా శ్రీ బోయనపల్లి రంగారావు గారు, అదేవిధంగా బోయనపల్లి లక్ష్మణరావు గారిని ఇద్దరిని కూడా వారిని తోడుకొని రావాల్సిందిగా, అదేవిధంగా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కొద్దిగా అప్పుడప్పుడు చప్పట్లు మర్చిపోయినట్టున్నదండి. మనం కాస్త మీరు ఎంకరేజ్మెంట్ మాకు అదే అన్నట్టు, మీ చప్పట్లే మా ఎంకరేజ్మెంట్. తర్వాత అదేవిధంగా గౌరవనీయులు శ్రీ బిజినేపల్లి వెంకటేశ్వరరావు గారు కూడా మరి వారు ఇక్కడ మొదటి నుండి ఉండి సంఘ కార్యక్రమాల్లో అనేక వారు ప్రోత్సహిస్తున్నారు. వారిని కూడా వేదికపైకి తీసుకొని రావాల్సిందిగా రామకిషన్ రావు గారు, అదేవిధంగా నాగవరం వెంకటేశ్వరరావు గారిని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రంగారావు గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రంగారావు గారు, తర్వాత గౌరవనీయులు యుగంధర్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారిని కూడా సగౌరవంగా మరి వెంకటేశ్వరరావు నాగవరం, అదేవిధంగా పెద్దపల్లి శ్రీధర్రావు గారిని
తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిగా అప్పుడప్పుడు మనం చప్పట్లు మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అదేవిధంగా శ్రీ పొనుగోటి అర్జున్ రావు గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. పొనుగోటి అర్జున్ రావు గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా జూపల్లి వెంకటేశ్వరరావు గారిని, అదేవిధంగా పొనుగోటి దామోదరరావు గారు వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని ఆహ్వానించాల్సిందిగా. తర్వాత శ్రీ గుమ్మడపు నరసింహారావు గారు వారిని సగౌరవంగా వేదికపైకి తీసుకురావాల్సిందిగా నాగులవంచి ముత్యంరావు గారు, నేరవెల్లి దివాకర్రావు గారిని కోరుతున్నాం. గుమ్మడపు నరసింహారావు గారు, నాగులవంచి రేమతుల దివాకర్రావు గారు వారు వెళ్ళడం కాబట్టి వారిని గౌరవంగా వేదికపైకి తీసుకొచ్చి వారిని గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. మిగతారు ఇప్పుడు దయచేసి అందరూ కూడా ఈ సభా కార్యక్రమాలు మరి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. కొద్దిగా దాన్ని సహకరించాలని చెప్పేసి కమిటీ సభ్యులను కోరుకుంటున్నాను. జ్యోతి ప్రజ్వలన అదేవిధంగా ఈ ఆఫీసు పెట్టడంతో మాకు ఫర్నిచర్ లేకుండే దానికి వెంటనే స్పందించి పొనుగోటి గోపాలరావు గారు మరి చక్కటి ఫర్నిచర్ని అందజేసినందుకు వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కొట్ర రావు కానీ ఇక్కడే ఫర్నిచర్ షాప్ ఉంది. మేము ఒక్కసారి అడగగానే నేనున్నా అంటూ ముందుకు వచ్చి మరి ఫర్నిచర్ అందజేయటమే కాదు, మీకు ఏం కావాలన్నా నేను ఉంటా అని చెప్పే ధైర్యమే మనకు చాలా కొండంతంట. కాబట్టి వారిని గౌరవంగా వేదికపై తీసుకొచ్చి వారికి గౌరవించాల్సిందిగా మరి రాఘవేంద్రరావుని, అదేవిధంగా జనరల్ సెక్రటరీ మొదలు గోవర్ధన్ రావు గారిని కోరుతున్నాను. ఇప్పుడు అతిథుల చేత జ్యోతి ప్రజ్వలన చేయించాల్సిందిగా కొద్దిగా గట్టిగా చప్పట్లు పెడితే ఒక్కసారి మన సభా వేదిక ఉన్నది అనేది గుర్తొస్తుంది. ఎవరైనా వెళ్తుంటే వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా గుర్తొస్తుంది. ఆ జ్యోతి ప్రజ్వలన చేసే ముందు అందరూ కూడా తమ తమ కరతాళ ధ్వనులతోటి గట్టిగా మన ప్రాంగణం ఈ 150 ఎకరాల అడవి మారుమోగిపోయేటట్టుగా కొట్టగలిగితే అవతల వాళ్ళకు కూడా వినపడుతుంది. ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతుంది, మనం మిస్ అవుతున్నామని తెలుస్తుంది. ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి చప్పట్లు కొట్టినందుకు. ఇంకా గట్టి గుర్తు ఇంకోసారి థ్యాంక్స్ చెప్పడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జ్యోతి లాగానే, అఖండ జ్యోతి లాగానే మన సంఘం కూడా దినదిన ప్రవర్తమానం కావాలని చెప్పేసి దానికి మీ అందరి సహాయ సహకారాలు మేము ఉంటామని చెప్పేసి మీరు అందరికి చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు. తర్వాత తిరిగి చప్పట్లు కొడుతున్నారు. ఉల్లసితయామిని
థ్యాంక్ యూ. పిలవగానే ఇచ్చేసి వందే మాతరం గీతం ఆలోచించినందుకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లీజ్ అందరు కూడా ఆశల్లో పాల్గొంటున్నాం సార్. ఇప్పుడు వెల్కమ్ స్పీచ్ బై మన శ్రీ కేసు మేనేందర్రావు గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ వెల్మ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా వారిని. కార్తీక మాసంలో కార్తీక పూజలు చేసుకుంటూ కార్తీక వన భోజన మహోత్సవానికి విచ్చేసిన మహిళలకు, పెద్దలకు అందరికీ పేరు పేరున మా రంగారెడ్డి జిల్లా, మన రంగారెడ్డి జిల్లా వెల్మ సంఘం తరపున శుభాకాంక్షలు, సుస్వాగతము. So it is a great pleasure to me to announce the welcomes to the dignitaries on dais and off the dais. So ఇక్కడ మా పిలుపును అందుకొని ఎంతో దూరంలో ఉండి సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపికా గారు, అంటే పేరులోనే దీపం, కార్తీక దీపం, ఆ పేటకు సూర్య కిరణాలు అందిస్తూ దీప ప్రజ్వాల ఇస్తూ జిల్లాకు మంచి పేరు తెస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ మంచి చైర్పర్సన్ అనే పేరు తెచ్చుకున్న గుజ్జ దీపికా వీరేంద్రరావు గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు మునుగోడు కాన్స్టిట్యూషన్కు గతంలో ఎన్నో సేవలు చేసి శాసనసభ్యులుగా ఉండి మన కమ్యూనిటీకి ప్లస్ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో సేవలు చేసి ఇప్పటికి కూడా నేనున్నాను, ఒక మునుగోడుకే కాదు ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే యాదగిరిరావు గారు ముందుంటారు. సో ఈ కార్తీక మాస భోజనాలకు పిలువగానే మన వెలమ పిలుపు అని చెప్పేసి తాను పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం సార్. ప్లీజ్ వెల్కమ్. సో మాధవరం రంగారావు గారు తెలియని వారు ఉన్నారనుకుంటాను. మొట్టమొదటిసారిగా రంగారెడ్డి జిల్లా వెల్మ అసోసియేషన్ స్థాపించి జిల్లాలో ఉన్న పెద్దలు అని దాన్ని కలిశాను. చాలా సంతోషపడ్డాను. నిజంగా రంగారెడ్డి జిల్లాలో వెల్మ సంఘం స్థాపిస్తారా? మన జిల్లాలో వెల్మలు ఉన్నారా? ఇంతమంది ఉన్నారా అని కొంచెము ఐబ్రోస్ అంటే క్వశ్చన్ మార్క్ లాగా అనుకున్నాను. సార్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అన్ని జిల్లాల వెలమాలు ఎల్బీ నగర్ డివిజన్ ఉమ్మడి 10 జిల్లాలలో ఉన్న వెలమ బంధువులందరూ ఉద్యోగ, వ్యాపార, వివిధ రంగాలలో స్థిరపడ్డారు. అలాంటి వెలమలను ఒక్క తాటి మీదకి తేవాలని మేము శ్రీ మాధవరం రంగారావు గారి అడ్వైస్తో ఈ వనభోజనం అనే కార్యక్రమాన్ని గత సంవత్సరము సంప్రదించాము. వెలమలకు ఈ డివిజన్లో వనభోజనం అంటే నేనున్నాను, ఎంతమంది పిలిచినా సరే భోజనం అయ్యే ఖర్చంతా నేనే పెట్టుకుంటానని ఒక మంచి భరోసా మనకిచ్చాడు. ఆ భరోసాతో గతంలో డీర్ పార్కులో మొట్టమొదటిసారిగా రంగారెడ్డి జిల్లాలో వనభోజనం చేశాము. దానికి ఇన్స్పిరేషన్ రంగారావు గారు సార్. ఈరోజు కూడా నేను మీకు ఎలాంటి సహకారమైనా చేస్తాను, మన కమ్యూనిటీ అభివృద్ధికి ఏ రకమైన సేవ కావాలన్నా నేను మీ ముందుంటానని ఉత్సాహపరిచి ఇంత పెద్ద సమావేశాన్ని ఈ మహిళలను అందరినీ పిలిపించడానికి చాలా ఒక ముఖ్య కారకుడు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మరియు సురభి చలపతిరావు గారు మన వెల్మ సంఘ ఈసీ మెంబర్,
తాను కూడా ఈ డివిజన్లో ఎలాంటి కార్యక్రమాలైనా కూడా నేను మీకు సహాయ సహకారాలు అందిస్తాను అని మాకు ఎప్పటికప్పుడు అడ్వైజ్ ఇచ్చుకుంటూ సంఘాన్ని ముందుకు నడపడానికి మాకు మంచి సూచనలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్. అండ్ విజనపల్లి వెంకటేశ్వరరావు గారు, తాను కూడా స్థాపించగానే మేము తన వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసాము. కలిసిన తర్వాత మేము మీకు ఎలాంటి సహకారం కావాలన్నా చేస్తామని మాట ఇచ్చి భరోసా ఇచ్చారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఇక్కడ ముఖ్యంగా కుక్కడపల్లి వాస్తవ్యులు శ్రీ రోజా రంగారావు గారు మన వెల్లమ కమ్యూనిటీ నుండి చాలా పెద్ద టఫ్ ఎలక్షన్ కాంపిటీషన్లో మంచి బ్రహ్మాండమైన విజయం సాధించి మన కమ్యూనిటీ మహిళలకు ఆదర్శంగా అక్కడ విక్టరీ సాధించిన రోజా రంగారావు గారు, కంగ్రాచులేషన్స్ మేడం. సో మేము వెళ్ళి ఇన్వైట్ చేస్తే యాక్చువల్గా మనము ఇక్కడ ఈ సౌత్ డివిజన్లో ఉన్నాము, వారు వెస్ట్ డివిజన్లో ఉన్నారు. అయినా కూడా మేము వెళ్ళి అడిగితే మన కమ్యూనిటీ అనేది కన్నాంతరంలో ఎక్కడ ఉన్నా కూడా మనమంతా ఒకటే, ఒకే తాటి మీదకి మీరు తేవడానికి ఈ రకమైన కష్టపడుతున్నారు కాబట్టి మీరు పిలవడం ఏంటి మేము రాకపోవడమని. వారు ఎన్నో పనులు ఉన్నా కూడా యాక్చువల్గా వాళ్ళు కొంచెం డౌట్గా చెప్పారు, కొంచెం ప్రోగ్రామ్ షెడ్యూల్ బాగా శక్తిగా ఉంది చూస్తారు అన్నారు. కానీ మన మీద ప్రేమతో సహృదయంతో అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి మనందరికీ ప్రోగ్రాంలో భాగస్వామ్యమైనందుకు థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ వెల్కమ్. అండ్ కొనగోటి అర్జునరావు గారు అంటే బహుశా అందరికీ తెలిసే ఉంటుంది, మన ఆమన్గాల్ డివిజన్ మండల్ పార్టీ ప్రెసిడెంట్, యువకుడు. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా ముందుకొచ్చి మీకు ఎలాంటి సహకారం అయినా కూడా నేను చేస్తానని, ముఖ్యంగా మన వెల్లమ కమ్యూనిటీ కొరకు భవిష్యత్తులో ఆయన సహకారాలు అందిస్తానని, ఎలాంటి సూచనలైనా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్దామని మనకు మాట ఇచ్చాడు. తాను కూడా మనకు సహకారాలు అందిస్తారని ముందుకొచ్చాడు. ప్లీజ్ వెల్కమ్ సార్. సో మరియు గోపాలరావు గారు వెల్మ సంఘం స్థాపించడానికి రంగారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేశాము. దానికి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఒక్కసారి అడగగానే మనపై అభిమానంపై తాను ఫర్నిచర్ అరేంజ్ చేశాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ నరసింహారావు, జి నరసింహారావు గారు మండల్ ప్రెసిడెంట్, తాను కూడా వనభోజనానికి రావాలని రిక్వెస్ట్ చేయగానే తప్పకుండా వస్తారు వచ్చారు. వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా వెలమ వైజయంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీ దివాకర్ రావు గారు సార్. అతని రచనలతో, కవితలతో, వ్యాసాలతో ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే మహా వ్యక్తి దివాకర్ రావు గారు. వారు కూడా మనం అడగగానే ముందుకు వచ్చినందుకు స్వాగతం సార్. ప్లీజ్ వెల్కమ్. సో ఈరోజు ఈ వనభోజన మహోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు నిజంగా ఇంతమంది ఒక్క పిలుపుతో రావడం అనేది మన వెలమ కమ్యూనిటీలో ఉన్న ఒక గొప్పతనం. సో ఈ గొప్పతనం మన బ్లడ్లోనే ఉంది కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి గతం నుండి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా సో ఫ్యూచర్లో కూడా రంగారెడ్డి జిల్లా వెల్లమ సంఘం అంటే మిగతా అన్ని జిల్లాల కన్నా ప్రతిష్టంగా చేయాలనే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గతంలో కూడా స్థాపించగానే చేశాము. వాటి గురించి మిత్రులు
అధ్యక్షులు కార్యదర్శులు విపులీకరంగా చెప్తారు. So once again I am saying that please cooperate to all the Velma community members, mutual understand, mutual cooperation అనేది మనందరికీ అవసరము. మన పక్కన ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వెలుమ వాళ్ళు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారు అనేది ఈ మహానగరంలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుండి ముందుకు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలకు తప్పకుండా ప్రతి సంవత్సరము ఎక్కడ వెలుమ కమ్యూనిటీ కార్తీక భోజనాలు కానీ కమ్యూనిటీ మీటింగ్లు కానీ దయచేసి అందరూ అటెండ్ అయితే మన యొక్క ఐక్యత అనేది నిరూపించుకోవచ్చు. మనకు అది ముఖ్యమైన బలము, మనకు అవసరం. కాబట్టి మీరు ఇస్తున్న సహకారానికి ఈ రంగారెడ్డి జిల్లాలో మున్ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వివిధ రంగాల్లో ముందుకు నడుస్తామని హామీ ఇస్తూ ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ అవకాశాలు ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జిల్లా యొక్క యాన్యువల్ రిపోర్ట్ని మరి చదవాల్సిందిగా జనరల్ సెక్రటరీ గోవర్ధన్ రావు గారిని ఆహ్వానిస్తున్నాను. మాధవరం గోవర్ధన్ రావు, రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్ ఆహ్వానం అందించి విచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా జడ్పీ చైర్మన్ దీపికా గారికి మరియు ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ ఫౌండర్ మెంబర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి మాధవ రంగారావు గారికి మరియు ఉజ్జిని యాదగిరావు గారికి, ఎక్స్ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి మరియు వచ్చినటువంటి అర్జునరావు గారికి, మండల పార్టీ అర్జునరావు గారికి మరియు రోజా రంగారావు గారికి, కార్పొరేటర్ తుమ్మటిపల్లి, మరియు దివాకర్ సాబ్ గారు ఐవా రైటర్ మరియు మిగతా సభ్యులు వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఇక్కడ వచ్చేసిన మా వెల్మా బంధువులందరికీ కూడా నా రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్ మరొకసారి కూడా మీ అందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేము రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్ గత 1.5 సంవత్సరం దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా మరి గుర్రంగూడ నుంచి స్థాపించ అనుకున్నాము. తర్వాత రంగారెడ్డి జిల్లా అసోసియేషన్గా ఏర్పాటు చేసి తర్వాత విస్తరించి దాన్ని ఒక్కొక్క క్లస్టర్లో కూడా ఒక 2-3 మెంబర్స్ తీసుకొని ఈ విధంగా ఒక 7 క్లస్టర్లను రూపొందించుకొని ఆ క్లస్టర్ ఇక ఒక్కొక్క మెంబర్ని, ఈసీ మెంబరు, వైస్ ప్రెసిడెంట్ అందరినీ ఏర్పరచుకుంటూ ఈ సంఘాన్ని ఏర్పరిచినాము. ఈ సంఘం తోడ్పాటులో మాకు ముఖ్యంగా గత వన భజనల్లో కానీ ఈ వన భజన కానీ కొంతమంది దాదాలు అందులో మాధవరావు గంగా గారు ముందు ఉండి మమ్మల్ని వెన్నట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈసారి కూడా వారు కూడా భోజన కార్యక్రమాన్ని ప్రోత్సహించినారు. మరియు ఇతరకు శ్రీకాంతరావు గారు కూడా ₹1,00,000 ఇచ్చారు. మిగతా సభ్యులు మరియు కొండలరావు గారు కుకట్పల్లి వారు కూడా వారి సహాయాన్ని ఇచ్చారు. ₹2,50,000 వారు కూడా అందించారు. మాధవరావు రంగారావు గారు కూడా భోజన కార్యక్రమం చేశారు. మక్కపాటి శ్రీకాంతరావు గారు కూడా వారు కూడా ₹1,00,000 ఇచ్చారు. సత్యనారాయణరావు గారు, జూపల్లి సత్యనారాయణరావు కార్పొరేటర్ వారు కూడా ₹1,00,000 ఈ సంవత్సరము ఇచ్చారు. మరియు మక్కపాటి శ్యామసుందరరావు గారు కూడా వారి ఒక ₹50,000 వారు ఇచ్చారు. ఒట్టుముక్కల వెంకటేశ్వరరావు గారు కుకట్పల్లి వారు కూడా ఒక ₹50,000 వారు కూడా ఇచ్చారు. ఈ సహకారాన్ని అందరూ కూడా మాకు ఇచ్చినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా సంఘం నుంచి. అదేవిధంగా మా సంఘము ఏర్పడినప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాల్లో కోవిడ్ సమయంలో కానీ హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టి ఒక 300-400 మందికి మా దాంట్లో కొంత సభ్యులు మా అధ్యక్షులు గారు కానీ సహకరించినారు. వారికి అన్ని విధాలుగా సహకరించి హాస్పిటల్లో కానీ అదేవిధంగా హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ మన దగ్గర ఉండి పేదరికంలో ఉండి డబ్బులు కట్టలేక అట్లాంటి వ్యక్తులకు కూడా ఒక 3-4 నుంచి మన నగర జిల్లా నుంచి కానీ రంగారెడ్డి జిల్లా కానీ నల్గొండ జిల్లా నుంచి కానీ ఒక 4 సభ్యులకి ఒక్కొక్కరికి 6 లక్షలు, ఒకరికి 7 లక్షలు, ఒకరికి 10 లక్షలు కూడా మా సంఘంలో నుంచి ఇక్కడ నుంచి మేము అందరం సహాయం చేసినాము. మా సభ్యులందరూ కూడా దాన్ని సహకరించినారు. అది కూడా దాతల ద్వారా ఆన్లైన్ మెసేజ్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినారు. మరియు ఈ సంఘంలో ఇంతకుముందు కూడా మేము మెంబర్షిప్ విషయంలో కానీ ఐవా మెంబర్షిప్లో కానీ అందరికంటే కూడా మన రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్లోకి వెళ్ళి కూడా ముందున్నాము. ప్లస్ దాంట్లో
మెంబర్షిప్ విషయంలో కూడా ఇప్పటికి ఒక 500-600 ఇక్కడ నుంచి చేశాము. ఇంకొక 400 కూడా ప్రపోజల్ ఉన్నాయి. దాదాపుగా మన రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి దాదాపు ఒక 2000 మెంబర్షిప్ ఐవా మెంబర్షిప్లు ఉన్నాయి. నెక్స్ట్ మెజార్టీ పీపుల్ రంగారెడ్డి జిల్లా నుంచే ఉంటుంది. మనం సాధించుకోబోయేది అసోసియేషన్ ఫంక్షన్ హాల్ గురించి కూడా మేము 2-3 సార్లు భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ దగ్గర కూడా వెళ్ళాము. అది కానీ 5 ఎకరాలు గచ్చిబౌలి ప్రాంతంలో ఇచ్చి మన ప్రాంతంలో ఆ ఫంక్షన్ హాల్ లేకుండా మొత్తం అక్కడనే చేసి అది మేము ఎన్నిసార్లు అడిగినా కూడా అది పెద్ద కాస్ట్ ఉంది కాబట్టి కంపల్సరీ మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మమ్మల్ని సమర్థించినారు. కానీ మన లాంటి పీపుల్ వరకు మిడిల్ పీపుల్కు ఈ ఫంక్షన్ హాల్ అక్కడ గచ్చిబౌలిలో ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. దాన్ని కూడా మన ఇక్కడ నుంచి వచ్చినటువంటి దాతలు ఎవరన్నా పెద్ద మనుషులు దాన్ని సహకరించి ఫంక్షన్ హాల్ గురించి మా అందరికీ తోడ్పాటు చేయాలి. మన వెల్మ బంధువులందరూ కూడా ఉపయోగపడుతుందని నా యొక్క విన్నపం. తెలంగాణ ప్రాంతంగా మొత్తంలో చూసుకున్నా కూడా మన రంగారెడ్డి జిల్లా వెల్మ అసోసియేషన్లోకి వెళ్ళి మెంబర్షిప్ కానీ ఎల్బీ నగర్ ప్రాంతంలో దాదాపుగా 30 నుంచి 40 మంది వెల్మ బంధువులందరూ ఉన్నారు. ఇది మన అక్కడ నుంచి నల్గొండ నుంచి కానీ మహబూబ్నగర్ నుంచి మొత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడినారు. ప్రతి బంధువు కూడా మన దగ్గర 40,000 దాకా ఉంటారని మా యొక్క అంచనా. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ తీసుకొని ఈ రంగారెడ్డి జిల్లా అసోసియేషన్లో మనం అందరం కూడా బంధువులందరూ కలుసుకొని మనం అందరం కూడా ఒక ఏకతాటిపై ఉండి ఈ ఏరియాలో మన ఫంక్షన్ హాల్ సాధించుకోవాలని నా యొక్క కోరిక. అదేవిధంగా స్కాలర్షిప్ల విషయంలో కూడా మన పోయినసారి అంటే 2021 ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 20-25 మందికి మా తరఫున మా రంగారెడ్డి జిల్లా వెల్మ అసోసియేషన్కి వెళ్ళి కూడా ఒక 20-25 మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న ఇంతవరకు చెప్పాను నేను. దీని గురించి హాస్పిటల్లో ఉన్న 2-3 మనం దాతలుగా వివరించినాము. మీ విధంగా మా యొక్క ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ సహకారాన్ని మీరందరూ కూడా మాకు సహకరించి మా వెంబడి ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయోగ ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం అండి. తర్వాత అదేవిధంగా వెల్మ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా నుంచి ఒక విజన్ అంటే ఎందుకు స్థాపించడం జరిగింది, దీని యొక్క విజన్ మొత్తాన్ని కూడా అధ్యక్షులు మునగల రాఘవేంద్రరావు గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాను. రెండవసారి నిర్వహిస్తున్నటువంటి కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సూర్యాపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారు గుజ్జా దీపికా యుగేంద్రరావు గారికి, మరియు మునుగోడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఉజ్జిని యాదగిరిరావు గారికి, అలాగే వివేకానంద నగర్ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ 123వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ రోజా రంగారావు గారికి, అలాగే ఐవా ఫౌండర్ మెంబర్ పెద్దలు పూజ్యులు శ్రీ మాధవరం రంగారావు గారికి, అలాగే మాజీ కార్పొరేటర్ బిచ్చేపల్లి వెంకటేశ్వరరావు గారికి, దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ సమావేశం మన కోసమే, వేరే వారికి ఎవరి కోసం కాదు. కేవలం ఇది భోజనం మాత్రమే పెట్టే అన్నదాన కార్యక్రమం కాదు. ఇది మనం ఐక్యత కోరుకునే కార్యక్రమం కాబట్టి అది ఆలోచించి దయచేసి మీరు వెనకడికి వేసుకొని ఇక్కడ కూర్చోండి. మన యొక్క సంఘం ఐక్యత గురించి మాట్లాడుకుందాం, సంఘటిత అవుదామని మనవి చేసుకుంటున్నాను. అలాగే ఐవా సభ్యులు, కార్యవర్గ సభ్యులు సురభి చలపతిరావు గారికి, మరియు ఆమన్గల్ మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొనుగోటి అర్జునరావు గారికి, నాంపల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుమ్మడపు నరసింహరావు గారికి, అలాగే గోపాలరావు గారికి, మరియు నా తోటి రంగారెడ్డి జిల్లా వెల్మ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు మరియు రంగారెడ్డి జిల్లా ఆత్మీయ వెల్మ బంధువులందరికీ పేరు పేరున శిరస్సు వంచి స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను. జిల్లా వెల్మ అసోసియేషన్ స్థాపించి 1.5 సంవత్సరం అవుతుంది. గత సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దీనికి గత సంవత్సరం కూడా సహకరించిన పెద్దలు ముందుకు వచ్చి
మా వెన్నుతట్టి ప్రోత్సహించిన పెద్దలు మాధవ రంగారావు గారికి ఈ సంవత్సరం కూడా అలాగే గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నేను అలాగే చేస్తానని చెప్పి మళ్ళీ వెన్నుతట్టి ప్రోత్సహించిన వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పూజా కార్యక్రమం ఉన్నందువల్ల వారు రాలేకపోయారు. కుల పెద్దలు ప్రతి సంఘానికి ప్రతి వ్యక్తికి అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందించే వ్యక్తి, ఏనాడు ఎవరికి కూడా కాదు నేను చేయలేను అని అనకుండా చేసి వ్యక్తి కొండలరావు గారు, కుర్మయ్య గారి కొండలరావు గారు ఇక్కడ రావాల్సింది కానీ రాలేదు. కానీ ఈ సభాముఖంగా వారికి, ఎందుకంటే ఈ కార్యక్రమానికి మేము వారిని సంప్రదించిన వెంటనే 2.5 లక్షల రూపాయలు మేము అడగలేదు, వారిని సహాయం చేయమని అడగలేదు. కానీ వారి కుమారుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కుర్మయ్య గారు, నవీన్ రావు గారు, వారిని ఇన్వైట్ చేద్దామని అంటే నేను ఏం చేయాలి చెప్పండి అంటే మేము అడగలేదు. కానీ వారు స్వతహాగా 2.5 లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈ కార్యక్రమం ముందుకు సాగడానికి ప్రోత్సహించారు. వారికి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మక్కపాటి శ్రీకాంతరావు గారు కూడా, వారు కూడా నేను ఫోన్ చేశాను, అన్నాను తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి, వస్తే బాగుంటుంది, మనం చర్చించుకుందాం చాలా విషయాలు, ఈ ఏరియాలో మనం పటిష్టం కావాలి అంటే రాఘవేందర్ నేనేం చేయమంటావు చెప్పు, 1 లక్ష రూపాయలు పంపియనా అన్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నేను ఫోన్ చేసింది పిలవడానికి. తను అన్న మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, రాఘవేందర్ నన్ను ఏం చేయమంటావు, 1 లక్ష రూపాయలు పంపినా ఇప్పుడు మంచి గట్టి మంచిగా ఏదో అన్నాను. సరే సరేనా మీ ఇష్టం, ఏం చేయలేను, మీరు ఇస్తే నేను స్వీకరిస్తాను, తప్పకుండా పటిష్టం అవుదామన్నాను. తను కూడా ఇంకా ముచ్చింతలో ఒక గుడి కూడా కడుతున్నారు. ఈ తొందరలోనే వారం రోజులనే ప్రోగ్రాం ఉంది, ఆ పనుల్లో బిజీగా ఉన్నారు, ఇక్కడ రాలేకపోయారు. అలాగే వారి సోదరుడు కూడా మక్కపాటి శ్యామరావు గారు కూడా ఒక 50,000 రూపాయలు కూడా వాళ్ళు మనకు సమకూర్చడం జరిగింది. మక్కపాటి శ్యామరావు గారు గత సంవత్సరం కూడా మనకు దాతలుగా ఉన్నారు. అలాగే జూపల్లి సత్యనారాయణరావు గారు కార్పొరేటర్ కూకట్పల్లి 121 డివిజను, మన వైస్ ప్రెసిడెంట్ జూపల్లి సత్యనారాయణరావు గారి సోదరుడు, స్వయాన సోదరుడు. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారిని కూడా ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, వికారాబాద్ ఇవన్నీ జిల్లాలలో, అంటే పాతది రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా పరిధిలో మన విలమ బంధుగణం ఎక్కువగా లేదు. ఇప్పుడు బాగా బలపడుతున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో రాజకీయంగా కూడా మన వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు, వారు కూడా ఎదుగుతున్నారు. వాళ్ళని సత్కరించవలసిన ఆవశ్యకత అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఒక సంఘాన్ని ఉద్ధరించాలి అంటే కేవలం బయట నుంచి నేను ప్రయత్నం చేసుకుంటా అంటే కాదు, రాజకీయంగా శక్తిగా ఎదిగితే మాత్రం కొన్ని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కూడా పయనించి రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వారితో పాటు తీసుకొని కూడా మన యొక్క వెలమన యొక్క అభ్యున్నతికి దోహదపడేటట్టు చేసుకోవడం కూడా ప్రతి ఒక్క బంధువు యొక్క లక్ష్యంగా మారాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. జూపల్లి సత్యనారాయణరావు గారు కూడా వారి ఇంటికి వెళ్తే అడగకుండానే వారు కూడా 1 లక్ష రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. అలాగే అక్షర స్కూల్ మరియు హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా అరిసపల్లి జగన్మోహన్ రావు గారు ఉన్నారు. వారి స్వగ్రామం వచ్చేసి రంగారెడ్డి జిల్లా దండుమైలారము. వారు కూడా అడగకుండానే 1 లక్ష రూపాయలు నేను ఇప్పుడు పంపిస్తాను, ఇంకా ఏదైనా తక్కువగా ఉంటే నాకు చెప్పండి, నేను మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను ప్రోత్సాహం అందిస్తాను చెప్పడం జరిగింది. మరి జూపల్లి సత్యనారాయణరావు గారికి మరియు అరిసపల్లి జగన్మోహన్ రావు గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాకు వెలమ బంధువుల యొక్క ఆదరణ, వెలమ బంధువుల యొక్క పెద్దల యొక్క సహకారం ఎంతో ఉంది. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడాలని అనుకోలేదు, ఎందుకన్నా పెద్దలు ఎంతో మంది సేవా కార్యక్రమంలో, స్వానుభవంలో, సహకారంలో ఉద్దండులుగా ఉన్నారు. వాళ్ళ ముందు నేను ఎంత మాట్లాడినా జింక ముందు లేకపోతే పుల్ల ముందు జింక కుప్పిగంతులు వేసినట్టు తప్ప వేరే ఉండదు. అయినా సరే నేను ట్రై చేస్తానండి, మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నిస్తాను. దయచేసి ఆశీర్వదించండి, మా సంఘాన్ని మాకు తోడ్పాటు అందించండి. మీకు సాధ్యమైనంత ఎప్పుడైతే మేము సహకారం మేము కోరుకుంటామో మేము వెన్నుతట్టి ప్రోత్సహించండి అని మేము కోరుకుంటున్నాం. గత సంవత్సరాల క్రితం మేము సంఘం ఏర్పాటు చేసినప్పుడు మా లక్ష్యాలు మేము నిర్దేశించుకున్నాం. మా లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరికి పేద ధనిక అని తేడా లేకుండా మా అవసరం ఉందన్న చోట ప్రతి వారికి దగ్గర అవ్వడమే మాకు లక్ష్యం. ఈ ప్రయాసలోనే మేము ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాము.
ప్రతి కష్టకాలంలో మాకు సరి వచ్చిన ప్రతి బంధువును ఆదరించుకున్నాం, హక్కున చేర్చుకున్నాం. కానీ వారి వివరాలను మేము ఎక్కడ పొందుపరుచుకోలేదు. కొంతమంది సభ్యులకు బహిర్గతం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వారికి ఆర్థికంగా వారికి సహాయం కావాలి. అలాంటి విషయాలలో లేదా కొంతమందికి జీవనం సాగించడానికి ఆసుపత్రిలో ఏదైనా జీవన పోరాటం చేస్తుంటారు, వారి వివరాలు మాత్రమే బహిర్గతం చేస్తాం తప్ప మిగతా విషయాల్ని ఎలాంటి సందర్భంలో కూడా ఎవరికి కూడా బహిర్గతం చేయకుండా వారికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సందర్భంలో మేము గత సంవత్సరం పోయిన సంవత్సరం మేము చేసిన సేవా కార్యక్రమాలు కొనసాగింపుగా ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో మళ్ళీ మనం కొద్ది రోజులు లాక్డౌన్ పెట్టుకున్నాం. ఈసారి కరోనా అనేది పోయినసారి కాకుండా ఇంకా ఎక్కువగా విజృంభించింది. ప్రతి ఒక్కరు కూడా బంధువులు కరోనా బారిన పడ్డారు. కొన్ని సందర్భాల్లో చాలా బాధపడ్డాను, మదనపడ్డాం. మా కమిటీ సభ్యులందరూ కూడా ఒక దగ్గర కూర్చున్న ఒకసారి, అరే చాలామంది ఇలా మనం వాట్సాప్లో గ్రూప్లో పెట్టుకుంటున్నాం, వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు అని, అరే ఎందుకు ఇలా జరుగుతుంది, అని ఏం చేస్తే దీన్ని నివారించగలం అని ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ చేయడం జరిగింది. అసలు బంధువులు కరోనా బారిన పడి హాస్పిటల్ వరకు ఎందుకు వెళ్తున్నారు, దాని మీద మేము కొద్దిగా అనాలిసిస్ చేసినప్పుడు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే పరిజ్ఞానం లేక, కరోనా దృష్ట్యా దాని మీద పరిజ్ఞానం లేక. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో తలనొప్పి వచ్చింది కదా, పోనీలే సారిడం ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, కాపు వచ్చింది కాబట్టి ఇంకొక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, జ్వరం వచ్చింది కదా ఒక ప్రోటీన్ వేసుకుంటే 2 రోజులు ఇంట్లో పడుకుంటే సరిపోతుందని చెప్పి రోజులు ఇంట్లో గడిపేసి అది తీవ్రతరం అయిన తర్వాత అయ్యే బాబోయ్ నాకేదో అయిపోయింది అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అక్కడ టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడం, ఇంకా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మొదలవుతాయి కొత్త ఆలోచనలు మెదడులో. నా కుటుంబం ఏమవుతుంది, నేను పెంచుకున్న ఆస్తి ఏమవుతుంది, నా పిల్లలు ఏమైపోతారన్న ఆలోచన, ఒక భయం. ఏ రోగానికైనా మానసికంగా దృఢంగా ఉంటేనే ఆ రోగాన్ని మనం శాసించగలం. మానసికంగా దృఢంగా లేకపోతే రోగమైనా ఏదైనా సరే మనం అది మనని శాసిస్తుంది, మనను అది వెంబడి తీసుకెళ్ళిపోతుంది, మనకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. కాబట్టి ఈ పాయింట్ మీదనే మేము కొద్దిగా వర్కౌట్ చేయడం జరిగింది. అసలు బంధువులకు ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, అంటే మామూలుగా అయితే విలేజ్లలో కరోనా వచ్చిందంటే ఇంకొక రకమైన భయం, నన్ను ఎక్కడ పక్కకు పెడతారో. దయచేసి బంధువులు ఎవరు వెళ్ళదండి. సో నన్ను ఊర్లో నుంచి పక్కకు పెట్టేస్తారేమో, నాకు ఇల్లు ఊడ్చేవారు లేకపోతే ఇంట్లో బాధలు తోగాలి ఎవరు నాకు రారు, ఇబ్బంది అవుతుందని చెప్పి దాచిపెట్టి కూడా ఒక రకంగా వాళ్ళు తీవ్రతరం చేసుకోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో వారికి సహాయ సహకారాలు అందించినందుకు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పి కోవిడ్ హెల్ప్ లైన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 242 మందికి మేము ఉచితంగా విద్యను అందించాం. ఆ విద్యను అందించిన వారు కూడా మేం కాదండి, మా గొప్పతనం ఏమీ లేదు. దీంట్లో 2 వ్యక్తుల సహకారం. వారు ఒకరు వెన్నమనేని అరవిందరావు గారు మన మధ్యలోనే కూర్చున్నారు. నిస్వార్థంగా ఎలాంటి ఆశ లేకుండా సమయం ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా, డాక్టర్లు ఆ సమయంలో ఉన్న బిజీ స్కెడ్యూల్లో కూడా నేను నిస్వార్థంగా పనిచేస్తానన్నా నీతోటి మన బంధువులను కాపాడుకుందామని చెప్పొచ్చారు వెన్నమనేని అరవిందరావు గారు. అలాగే చేతన్ గారు, వీరమనేని చేతన్ గారు కూడా వారు ఉస్మానియా హాస్పిటల్లో జనరల్ సర్జన్గా చేస్తున్నారు. వీరు ఇద్దరూ కలిసి మనను 249 మంది బంధువులను కాపాడగలిగారు. ఒక్కరు కూడా హాస్పిటల్ గడప దాటలేదు. వీరు ఇచ్చిన ఫోన్ల సందేశము, వీడియో కాల్స్ ద్వారానే పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. వారు సహకారాలు అందించినందుకు వారికి కూడా చిన్నవాళ్ళైనా పర్లేదు, నేను శిరస్సు వంచి వారికి పాదకు వందనం చేస్తాను. అలాగే కోవిడ్ నివారించడానికి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం గురించి మేము ఒకటి, బయట ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ దొరికే సందర్భం లేనప్పుడు మేము భుజానికి ఎత్తుకొని లోకల్ పొలిటీషియన్స్ని కానివ్వండి, ఎమ్మెల్యేలను కానీ వాళ్ళతో మాట్లాడుతూ వాటితో కోఆర్డినేట్ చేసుకుంటూ మన వారికి లైన్లో లేకుండా అక్కడ వెళ్ళిన వెంటనే వ్యాక్సిన్ వేయించే విధంగా కూడా చాలామందికి, దాదాపు 2500 మందికి రోజు మొత్తం వాళ్ళకు వ్యాక్సిన్ వేయించడం జరిగింది. ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న బంధువులకి 2500 మందికి మొదటి డోసు మరి 2వ డోసు వేయించడం జరిగింది. అలాగే భవిష్యత్తు కార్యక్రమాలు కూడా ఎన్నో చేయాలనుకుంటున్నాం. ఇలా ప్రతి ఒక్కరికి చిన్న కార్యక్రమాలు మేము చేసినవి, కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్యక్రమాలే అవసరం కాబట్టి ఈ కార్యక్రమాలను మేము ప్రాతిపదికన తీసుకుంటూ ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో కలిగి ఉండొచ్చు, కొంతమందికి మా మీద అసూయ కలిగి ఉండొచ్చు, అరే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎవరు చేయట్లేదు, ఎందుకంటే ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళకి ఎలా సాధ్యమవుతుంది ఇవన్నీ.
అంటే ఇలా టైం ఉంటుందా, లేకపోతే టైం లేక ఎలా చేస్తున్నారా, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి వారికి కొద్దిగా అసూయ కలుగుతున్నట్టుంది. ఓకే, అసూయ కలిగినా పర్లేదు, ఇంకా అసూయ కలిగేటట్టు తప్పకుండా మేము ప్రవర్తిస్తాం, ప్రతి బంధువును కలుపుకపోతాం, ప్రతి బంధువుకు దగ్గర అవుతాం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను. నెక్స్ట్ మాకు వచ్చేసి లక్ష్యం ఏంటంటే పటిష్టం కావాలి. రంగారెడ్డి జిల్లా వేదికగా మనం అందరం ఐక్యతగా ఉంటేనే మన లక్ష్యాలు చేరుకోగలం. మనం ఎన్నో ఏళ్ళుగా మనకు ఒక ఫంక్షన్లు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. స్థలం కేటాయించడంలో జాప్యం జరుగుతుంది. ఇక్కడ రావాల్సిన స్థలం కూడా ఖరీదు పేరిట మాదాపూర్లో వచ్చింది. అయినా సంతోషం. భానుప్రసాద్ గారు మన అధ్యక్షులుగా ఉన్నారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు ఎంతో ప్రయాసం చేకూర్చి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 5 ఎకరాల భూమి, దాదాపు 300 కోట్ల విలువైన భూమిని మన సంఘానికి కేటాయించడం జరిగింది. అది ఎంతో ఉపయోగపడుతుంది సంఘానికి కూడా. ఎందుకంటే భవిష్యత్ తరాల కొరకు, విద్యా ఉపాధి కొరకు కూడా అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ మరియు కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. అది స్వాగతించదగింది. అలాగే వాటితో పాటు కూడా దయచేసి మా కోరిక కూడా మన్నించండి. మా దగ్గర కూడా దయచేసి ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాలు ఇస్తే మేము కూడా ఏదో కార్యక్రమం చేసుకోవడానికి తోడ్పాటు అందుతుందని చెప్పి కోరుకుంటున్నాను. సమయం లేదు కాబట్టి, బంధువులకు కూడా బోర్ కొడుతున్నట్టుంది కాబట్టి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు దామోదరరావు గారికి మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అధ్యక్ష, తొందరగా వివరాలని చెప్పి విరమించినందుకు. తర్వాత ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి ఎక్కువగా పెద్దలందరినీ కూడా తమ యొక్క ముఖ్యమైనటువంటి సందేశాలు అందించాల్సిందిగా, ముందుగా మనకు సంఘం అనగానే వెలమ జయంతి పత్రిక కనపడుతుంది. ఆ పత్రికలో అనేక వివరాలను పొందుపరుస్తారు గౌరవనీయులు రేమతుల దివాకర్ రావు గారు. చక్కటి వ్యాసంగాలతోటి, చక్కటి రచనలతోటి వారి యొక్క చాలా ఆ పత్రికను సుందరంగా తీర్చిదిద్దుతారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని వేదిక పెంచినటువంటి పెద్దలు మరి ఉన్నటువంటి బంధుమిత్రులు అందరికీ నమస్కారం. అన్నింటికంటే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే మన సంఘం గురించి చెప్పారు. ఈ సంఘం ప్రస్తుతం బాల్య దశలో ఉంది. కేవలం 1.5 years మాత్రమే అయ్యింది. అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం అరేంజ్ చేసిండ్రు. మరి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. మనం వాళ్ళని డిస్ప్లే చేయడం బాగుండదు. మరి ఖాళీగా కనిపిస్తున్న కుర్చీలు అయినా మీకు ఇంకా లేవాలనిపిస్తున్నందుకు నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను. దయచేసి ఇంకా ఇప్పుడు కూర్చున్న వాళ్ళు మాత్రం ఎవరి కార్యక్రమం అయిపోయే వరకు దేవుడు ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు నిరుత్సాహపడతారు. వాళ్ళని ఎంగేజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఇలాంటి కార్యక్రమం చూస్తాం, లేకపోతే చూడలేం. అది గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఒక ఖర్చు మాత్రమే, శ్రమ చాలా ఉంది ఇంట్లో. ఎంత యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత శ్రమ కొట్టి మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే మనం ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసేది ఇక్కడ వచ్చి కూడా నిరుత్సాహపడటం మంచి పద్ధతి కాదు. దయచేసి క్రమశిక్షణ పాటించండి అని మరొకసారి మనవి చేస్తూ, ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమం, వనభోజన మహోత్సవం ఏ రకంగా చెప్పవచ్చు. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే కార్తీక వినోద మహోత్సవం కూడా చెప్పవచ్చు. అంటే దీంట్లో ఈరోజు ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ ఉన్నాయి. పైనసారి చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచి ఎంటర్టైన్మెంట్లో ఉండి ఆటపాటలతో ఆనందాల్లో గడపాలి ఒక ముఖ్య ఉద్దేశంలో. అయితే ఇది కార్తీక మాసంలో ఎందుకు చేసుకోవాలి ఈ వనభోజనం అనేది ఒకటి గుర్తించాలి, తెలుసుకోవాలి. దానికంటే ముందు కార్తీక మాసం యొక్క విశిష్టత కూడా కొంచెం షార్ట్గా చెప్తాను, టైం చాలా తక్కువ ఉంది. అంటే మనకు మొత్తం 12 నెలలు ఉంటే కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది, దానికి ఒక విశిష్టత ఉంది. ఈ నెలలో మనకి ఎన్నో పండుగలు వస్తాయి. ఒక్కో పండుగకు ఒక్కో దేవుణ్ణి, ఒక దేవతను ఆధారణ చేసుకొని పండుగ చేసుకుంటాం. కానీ కార్తీక మాసంలో మాత్రం శివకేశవులు ఇద్దరిని పూజిస్తాం. అంటే అక్కడ శివుని, ఇక్కడ విష్ణువుని, అంటే ఇద్దరిని కూడా పూజిస్తూ ఈ నెలంతా గడిచిపోతుంది. ఇది మొత్తం కూడా దైవారాధనకు ప్రాముఖ్యతనివ్వబడుతుంది ఈ కార్తీక మాసం. ఇంకోటి అంటే శివకేశవులు సమానంగా పూజించడం కాకుండా భగవంతునితో పాటు ఈ ప్రకృతిని కూడా ఆరాధించాలి, పూజించాలని నేను చెప్పండి. అంటే ప్రకృతిని కూడా దేవతలతో సమానంగా పూజించాలి. అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చాము, ఇవాళ వనభోజనాలు దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ కూడా మనం అందరము సమానంగా పంక్తి భోజనాలు చేసి మనమంతా ఒక్కటే, మనమంతా సమానమే, మనంతా ఐక్యత, మన అందరిది ఐక్యత చాటి చెప్పినట్టుగా ఉంటుంది. అంటే ఇదంతా కూడా అందుకే దీన్ని ఏమంటారు అంటే ఇంకో రకంగా కార్తీక వన సమారాధన అంటారు ఆ రకంగా. ఇకపోతే శ్రీకృష్ణుడు గీతలో ఒక మాట చెప్తాడు,
ఏంటంటే మీరు భక్తులు ఎవరైనా సరే భగవంతుడికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి పూజించాల్సిన అవసరం లేదు. ఫలమో పత్రమో పుష్పమో వేసినా కదా నేను సంతృప్తి చెందుతానంటాడు. కాబట్టి అవి 3 కూడా మనకు లభ్యమయ్యేది ఎక్కడంటే ఇలాంటి వనాలలో. కాబట్టి మనం వనాన్ని గౌరవించాలి. ఎట్లయితే భగవంతుని గౌరవిస్తామో అదేవిధంగా వనాన్ని గౌరవించాలి, పూజించాలి, భక్తిని చాటుకోవాలి. అందుకొరకు ఈ వనభోజనాలు ఏర్పాటు చేయడం మన శాస్త్రం. ఈ వనభోజనాల్లో మనం వచ్చి ఇక్కడ మామూలుగా ఉసిరి చెట్టుకు ప్రాధాన్యత ఇచ్చి ఉంది. ఇక్కడ అందరికీ అవైలబుల్ కావు కాబట్టి ఈ ప్రాంతంలో ఒక తులసి మొక్క దగ్గర ఒక దీపారాధన చేసినట్టయితే మళ్ళీ మనం తెలుసో తెలియక చేసిన పాపాలు కొన్ని అయినా హరించబడతాయని చెప్పబడింది. ఆ పాపాలు హరించుకోవడం అంటే దాన్ని రూపు ఆపడానికైనా ఒక్కసారి వచ్చి వనభోజనాల్లో పాల్గొనాలని గుర్తించాలి. ఇకపోతే ఇది ముఖ్యంగా లేడీస్ స్పెషల్ అంటారు. ఈ మాసం అంతా కూడా వాళ్ళు తెల్లవారకు ముందే ప్రతిరోజు ఎర్లీ అవర్స్లో లేవడం, మరి స్నానం ఆచరించి మరి దీపాలు వెలిగించడం, తులసి దగ్గర కానీ ఇంట్లో కానీ బయట కానీ దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే వారికి కొంతలో కొంత పుణ్యం దక్కుతుంది. మనము అది చెప్పబడింది. అంటే మనము ఎంతైనా సంపాదించవచ్చు, కానీ పుణ్యము సంపాదించాలంటే యజ్ఞాలు, యాగాలు, దానధర్మాలు చేయాలి. మరి అవన్నీ మనకు సాధ్యం కాదు. కనీసం ఈ మాసంలో మహిళా మాదంతా ఇది గుర్తించాలి. తెల్లవారుజామున లేచి ఆ తులసి దగ్గర ఆ దీపారాధన చేస్తే ఎంతో కొంత పుణ్యం ప్రతి సంవత్సరం కొంత యాడ్ అవుతుంటుంది. అది గుర్తించాలి. అంటే అది మీ సొంతమే కాదు, మీ కుటుంబానికి అందరికీ కూడా మరి భగవంతుడు అనుగ్రహించి మంచి చక్కటి మార్గాన్ని చూపి మరి ఇబ్బందులు లేకుండా మీకు ఆయురారోగ్య ప్రజలని చెప్పి తెలుస్తుంది. ఇందుకొరకు ఈ కార్తీక మాసంలో ఈ వనభోజనాల గురించి తెలుసుకోవాలి. ఇకపోతే సంఘం గురించి మనకు మార్నింగ్ దామోదరరావు గారు ఒక మాట చెప్తారు. ఆ మాట చెప్పాలంటే మన సంఘం ఇక్కడ మన దగ్గర దశాబ్దాల తరబడి సంఘాలు ఉన్నాయి, కానీ ఎవరు కూడా అంత ధైర్యంగా చెప్పలేదు. ఇది బాల్యావస్థలో అంటే బాల్యదశలో ఉన్న సంఘం కూడా ఆ మాట చెప్పడానికి ఎంతో దమ్ము ధైర్యం కావాలి. తను ఏమన్నాడంటే సభాముఖంగా మీకెవ్వరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మా సంఘ సభ్యులు ఎక్కడ ఉన్నా సరే, మా సంఘ కార్యకర్తలు, మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎక్కడ ఉన్నా సరే మీరు ఇన్ఫామ్ చేయండి, దాన్ని నేను టేకం చేసి సాధ్యమైనంత వరకు తీయడానికి ప్రయత్నం చేస్తామని గంటాపదంగా సభాముఖంగా చెప్పి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సంఘం ఇంత పెద్ద ఎత్తున ధైర్యంగా చెబుతుందా అంటే మరి వారికి అట్లాంటి దాతలు ఉన్నారా, మరి ఏం చేయాలో వాళ్ళు ఉన్నట్టు ధైర్యంగా ఉందని కాబట్టి చెప్తున్నారు. ఇంతవరకు ఎవరు కూడా మనం నిజంగా చెప్పాలంటే మనం ఐవా ఉంది, ఐవాలో మనము ఏం చేస్తున్నాం, స్కాలర్షిప్ ఇస్తున్నాం, మన ఫ్రీగా భోజనాలు పెడుతున్నాం హాస్టల్లో, ఇవి సరే. కానీ మీకున్న సమస్యలు మేము తీస్తామని ఇంతవరకు సంఘం ఎవరికి ధైర్యం ఇచ్చి మరి హామీ కూడా ఇవ్వలేదు. మరి ఒక సంవత్సరంలోనే ఈ సంఘం ఇంత పెద్ద ధైర్యాన్ని చేసిందంటే మరి వాళ్ళకి నిజంగా నేను యాక్సెప్ట్ చెప్తున్నా. కాబట్టి ఈ సంఘం ఇంకా మున్ముందు వారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 2500 మందిని రంగారెడ్డి జిల్లాలో సభ్యులను చేయదలుచుకున్నామని చెప్పి. నిజంగా చేస్తామో చేయరో కానీ చేస్తామన్నటువంటి అది ధీమా ఉంది. అది నిజంగా అప్రిషియబుల్. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 40 సంవత్సరాలు అయింది, వాళ్ళ 10,000 దాకా వచ్చింది. మరి 2500 ఇప్పుడే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటాం అంటే ఎంత నెక్స్ట్ ఇయర్ చేస్తామని అంటే చాలా గొప్ప విషయం. ఏది ఏమైనా సంఘాలు ఎట్లా ఉన్నా సరే కానీ సేవాభావం ఉండాలి. సేవాభావం కాకుండా పేరుకు మాత్రమే నేను సంఘాలకు వస్తే కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా సహాయపడాలి, సేవ చేయాలి, నలుగురు ఉపయోగపడాలి, నలుగురు సంఘం పేరు తీసుకురావాలి అనే తపన ఉంది అందరిలో కూడా. నిజంగా దానికి మనం అందరూ సంతోషించాలి. తర్వాత ఇక ఈ సంఘం ముందు చేపట్టే కార్యక్రమాల్లో కూడా తప్పకుండా అందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. మరి సంఘం చేపట్టే కార్యక్రమాలు మంచిగా చేస్తారని నమ్మకం ఉంటే దాతలు ఎంతోమంది ముందరకు వస్తారు. కానీ నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేస్తే మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనదా ఓసీ క్యాస్ట్ కాబట్టి మన గవర్నమెంట్ నుంచి ఏమీ బెనిఫిట్స్ ఉండవు. మనంతా సెల్ఫ్ స్కీమ్స్. సెల్ఫ్ అంటే
మనలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పెట్టడం, ఉన్నవాళ్ళు డొనేషన్స్ ఇస్తారు, లేని వాళ్ళకు ఇలాంటి సంఘాల ద్వారా సహకారం అందించాలి. ఇది మన స్కీమ్. కాబట్టి ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉందో ఇలాంటి సంఘాలు మరి నిక్కచ్చిగా ఉండి క్రమశిక్షణతో అటువంటి ఫండ్స్ మిస్యూజ్ కాకుండా ఉపయోగపడుతుందంటే తప్పకుండా దాతలు రంగారావు లాంటి దాతలు పెద్ద ఎత్తున వచ్చి ముందుకు వచ్చి వరాలు నడుపుతారు. ఇట్లాంటి కార్యక్రమాలు ముందుగా సక్సెస్ అవుతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి సంఘం ముందు నమ్మకం ఏర్పరచుకోవాలి. తర్వాత ఇక చివరిగా చెప్పేది ఏంటంటే ఈ దీంట్లో కార్తీక మాసంలో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక విషయం నేను చెప్పక తప్పదు. అంటే ఈ మాట మీకు కొంచెం చేదుగా అనిపించవచ్చు. కార్తీక మాసంలో మాంసాహారం నిషేధించబడింది శాస్త్రీయంగా. మరి శాకాహారం సాత్వికాహారం అయితే మంచిది. ఎందుకంటే ఈ మాసంలోనంట జంతువులకు కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉందంట. అది మరి మనుషుల పైన కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఒక శాస్త్రం చెప్పింది, సైంటిఫిక్గా నిరూపించబడింది. కాబట్టి అది మీరు గమనించాలి, దయచేసి ఏమనుకోవద్దు. అంటే మాంసాహార ప్రియులు ఉంటే అనేదే బాగుంటుంది. తర్వాత ఏది ఏమైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంఘ కార్యకర్తలకు ముఖ్యంగా ఈరోజు నాకు ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు సంఘ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళ నివేదిక చూస్తే ఎంత మంచి కార్యక్రమం చేపట్టారు. మరి ఆ హాస్పిటల్స్ ఏంటి, ఆ డాక్టర్స్ ఏంటి, ఆ సేవలు ఏంటి, అదేంటి కోవిడ్ సమయంలో మనం బయటికి వెళ్ళాలంటే భయపడే వాళ్ళము ధైర్యంగా వెళ్ళి సేవ చేసి హాస్పిటల్కి వెళ్ళకుండా మన వాళ్ళకి ఇంత సహకారం అందించిందంటే నిజంగా గొప్పది. ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వాళ్ళకి మరొకసారి అభినందిస్తూ ముందు మీకు అందరికీ ప్రోత్సాహం ఉంటుందని చెప్పి దయచేసి మరి అందరూ కూడా సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ.